I'm joining my hands and requesting kitchen నుంచి ఏదైనా ఎక్స్ట్రా ఫుడ్ టెనెంట్స్ వైపు వెళ్తుంటే నా అప్రూవల్ తీసుకోనండి. నేను ప్రియాతో డిస్కస్ చేసేసి తర్వాత విల్ కమ్ టు అ డిసిషన్. పెద్ద తాజ్ మహల్ టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు. లైట్ లేకూడదు, కిటికీలు తీయకూడదు, నుంచోకూడదు, పడుకోకూడదు. ఇంకెందుకు పక్క నుంచి ఫోటోలు తీసుకోవడానికా? ఓనర్స్ ఫుడ్ ఓనర్స్ ది, టెనెంట్స్ ఫుడ్ టెనెంట్స్ ది. అట్లా ఎవరు దొంగతనం చేయకండి. మేడం తెచ్చిస్తారు మీకు ఫుడ్. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. రైట్ ఉంటది. ఫుడ్ అంతా తినేది కూడా మెతుకులు లెక్క పెట్టుకోవాలి. ఇంకా మిగతా మెతుకులు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఏదైనా చేస్తే. కొంచెం ఎక్కువైంది కదా, చెప్పేది నీకే, మరి తగ్గించుకో. ఫస్ట్ నాకు ఇయ్యకండి, ఓకే? నాకు ఇయ్యకండి. నేను అవుతా ఫుడ్. ఉండు ఉండు నువ్వు ఉండు ఉండు నువ్వు ఉండు. నీ రోల్ నాకు ఇచ్చే. నీ రోల్ ఇచ్చే. ఎందుకు ఇస్తావు అంటే నువ్వు మేడం కొంచెం డామినేషన్ కాదు, డాల్మిషన్ అంటే నోరేసుకుని పడిపోయే రకం అని. అక్కడ ఆల్రెడీ ఫుడ్ నువ్వు వినట్లేదు. నువ్వు ఏమంటున్నావు అంటే ఇంకో ఫుడ్ మానిటర్ ఎట్లా ఒప్పుకుంటావు అనేది నా పాయింట్. అక్కడ నీకు పని లేదు కాబట్టి వేరే వాళ్ళ పని దోచుకొని పెట్టుకుందాం అనుకుంటున్నావే కానీ వాళ్ళ పని అది అరవడం కదా. అవును. ఆవిడే రత్తమ్మ కాదు, సైకోపాత్. అవును, నీకు పాయింటే లేదు, అందుకే పాయింటర్ చేసేస్తున్నారు అని చెప్పి కార్నర్కి వెళ్ళి ఏడవడం నీ పని. ఇంకొకటి ఏమంటే ఏడుపు వస్తుందిరా. వద్దు, ఇక్కడ ఏడో బాగోదు. నో 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 ప్లీజ్ నో ప్లీజ్ ప్లీజ్ మనీష్ బా ప్లీజ్ ప్లీజ్. అయ్య బాబాయ్, కళ్ళం నీళ్ళు వచ్చేసినావా? బిస్కీ ఎక్కువైతే అలాగే ఉంటుంది. బాధరా బాధ. అలా కాదు. లేదు నీకు అర్థం అవ్వట్లేదు. నేను ఎంత అరిచేసి నేను అరుస్తాను, నాకు భయం అవుతుంది. కంట్రోల్ 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 యువర్ సెల్ఫ్. మరి అంత ఎమోషనల్ అవుతున్నా. బట్ ఐ నీడ్ టైమ్ టు టాలరేట్ దిస్ బంచ్ ఆఫ్ ఇడియట్స్. సెల్ఫిష్ రూత్లెస్ ఇడియట్స్ అన్న. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. ఏందన్నా అసలుకి ఏం చిల్లర పంచాయతీలు పెడుతున్నారు? ఏం అసలుకి రెస్పెక్ట్ లేదు ఇద్దరికి. వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి, వీళ్ళింట్లోకి జొర్రి, అన్ని బేగారు ముచ్చట్లు, బేగారు పంచాయతీలు. కామనర్స్ అన్నదానికి వీళ్ళొక గలీజ్ మార్క్. ఇలాంటి షోకులు చాలా కాలం అయిందిరా బాబు. కాదన్నా చెప్తున్నా, మీకు తెలియదు అసలుకి, మీకు తెలియదు. వచ్చిండే సైంటిస్ట్. రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, సింపుల్. ఎవరైనా రెస్పెక్ట్. అవును నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్, అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు, చూడండి రా బ్రదర్. హరీష్, కన్ఫెషన్ రూమ్ కి రండి. ఎందుకు అలా ఉన్నారు? సార్ మీకు తెలియదు ఏమి, మీకు అన్ని తెలుసు, చూస్తున్నారు. ఎప్పుడు నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. కానీ సార్ మళ్ళీ అదే ఫేక్ సొసైటీ బయట ఏదో ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. ఎందుకంటే ఈ ఫేక్ పీపుల్ మధ్యలో ఉండలేను. ఇంట్లో వచ్చి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చే వరకు తప్పు మీద తప్పులే. క్యారెక్టర్ అసాసినేట్ చేయటం చాలా ఈజీ సార్. ఒక గేమ్ షోలో తప్పు సార్, చాలా తప్పు జరుగుతుంది. తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. వద్దు తిన్ను ప్లీజ్, తిన్ను ప్లీజ్ అన్న. ఆయన చేతి వంట తిన్ను. అసలు తిన్ను ఇంట్లో వదిలేసేసాను. కానీ బాబు కొంచెం అన్నం పెట్టమంటావా? వద్దా. కొంచెం మజ్జిగేసి అన్నం తిను బాబు. వద్దా బాబు. పోనీ పెరిగేసి తిను బాబు, పెడతాను. వద్దు ప్లీజ్. నేను తిన్నాను, ప్లీజ్ వద్దు ప్లీజ్. ఏమనుకోదు, మీరు ఏమనుకున్నా పర్లా. మీలాంటి వాళ్ళ మధ్యలో ఉండదలుచుకోలేదు. అట్లా మాట్లాడకండి. లేదు రాము ప్లీజ్. విషయం అర్థమైంది కదా, వెళ్ళిపో. పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. గొప్ప ఫేస్ మరి. వాట్ ఏ కంటెస్టెంట్ రా, వాట్ ఏ జర్నీ అని కదా. నాకు ఒక్క చాయిస్ ఇస్తావా? వాట్ ఏ జర్నీ కదా. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా? ఇంకా చెప్పి టైర్డ్ అయినా. నాకు ఇంట్లో ఏమి దొంగతనాలు వద్దని ఆ మాట ఎవ్వరు వినట్లేదు. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పద.
దొంగతనం జరిగింది, ఇప్పుడు ఎవరో చేశారు, చూసారా? అబ్బో చూద్దాం వాళ్ళు ఏమవుద్ది. ఇక్కడ కూడా అదే ఉంది, పెద్ద పంచే ఉంది, ఏమైనా చేస్తే పంచి ఉండాలి. క్యాప్ట్ అనే దొంగ అంట. నో నో నో, ఐఎమ్ చెకింగ్ ఎవ్రీవన్. చెక్ సీన్ ఎలా ఉంటుందో కళ్ళకెట్టినట్టు చూపిస్తున్నావే. ఈ సంవత్సరం నందేవారు నీకే. తప్పు నా కంటి ముందు తప్పు జరిగితే అనే ప్రశ్నిస్తా. అన్యాయం ఓకే జరిగితే మాత్రం సహించలేను. ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు సాయిబాబు ఫోటో పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పడానికి బాగుంటుంది. నాకు ఒక ముద్దు పెట్టవా? అబ్బబ్బా, మన కళ్ళ ముందే ఖర్చుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. వాట్ ఆర్ దిస్ కెప్టెన్? సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. తను వెళ్ళి కెప్టెన్ పర్మిషన్ అడిగి నాకు ఫుడ్ పెట్టినవారు కాబట్టి గ్రాటిట్యూడ్ తో చేశాను. తప్పే ఉందండి. ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. ఈ పిల్లవాడు ఆ పెద్ద ఆవిడికి హెల్ప్ చేస్తే తప్పే ఉందంట. లేదా పెద్దగా వచ్చేసావు. బొగ్గల్లో పెట్టుకొని భలే తింటున్నావు తను. సో క్యూట్. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? నాతో ఈ మధ్య సరిగ్గా తిరగట్లేదు, నాతో సరిగ్గా తినట్లేదు. రీతు కనపడితే చెప్పవా పవన్ ప్లీజ్? సౌండ్ మీదే కాదు నాది. ఏమిటి రసాయనాల మధ్య రొమాన్స్? ఏదైనా ఫోటో కోసం పోజిస్తున్నారా? మీకు అట్లా కనిపిస్తుంది కానీ వెనక నుంచి మేడం నాకు ప్రాక్టికల్స్ నేర్పిస్తుంది. తనుజ ప్లీజ్ నడుంగిల్లకు. అబ్బా కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. వెళ్తా వెళ్తా నడుంగిల్లు వెళ్తే ఏమనుకుంటారు చూసి వాళ్ళు? ఫస్ట్ థింగ్ నడుము ఎక్కడుందో చూపించు. ఇదంతా నడుం కదా అసలు అక్కడ నడుము ఏదో బెంచ్ ఏదో తెలియట్లేదు. ఏం చూడాలి నేను అక్కడ? అదిగో చూడ. కంట్రోల్ యువర్ సెల్ఫ్ తనుజ. అమ్మా కాలేజ్ లో ఇంతమంది ఉంటే నాతోనే ఎందుకు ఫ్రెండ్షిప్? బాగుండవు, నాతో ఎందుకు చేస్తారు చెప్పు. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి హరిత హరీష్ గారు. ఎందుకంటే నాకు లాస్ట్ వీక్ హరిత హరీష్ గారి బిహేవియర్ నాకు పర్సనల్గా నచ్చలేదు. ఇలా ఉంటే తప్పేంటి? నేను ఇలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. గుడ్ మార్నింగ్ చెప్పలేదట గుడ్ మార్నింగ్. ఎవరో నామినేషన్ ని తీసుకొని నువ్వు ఇలా అదే ఏంటి సార్ అది? నువ్వన్నదండి మీరు. నువ్వు అన్నారు. నిన్ను ఎలిమినేట్ చేయాలి, చేస్తాను. ఇప్పుడు యాక్షన్ మీ నుంచి స్టార్ట్ అయింది 2 రోజులు. నా రియాక్షన్ అది నా నుంచి స్టార్ట్ అవ్వాల. జీవితంలో నువ్వు కూడా తెలుసుకో, పెరుగు వాళ్ళలో పెరుగు ఉంటుంది కానీ పులిహారలో పులి ఉండదు. అది 2 పీకినంటే ఇలా 4 చెప్తారు. మీరు తినే ఏంటి అందరి గురించి ఆలోచించు చిక్కాక పక్కన వాళ్ళు పొట్ట గురించి ఆలోచిస్తే తప్పది. హరీష్ గారు కంప్లీట్ గా మీరు రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేయొద్దు. కంప్లీట్ ఫాస్ట్. నా మధ్యలో అర్థమైంది, అడ్డుపడుతున్నారు. I am not at మీరు అడ్డుపడుతున్నారు. I am not at completed. ఇంకొకరికి చెప్పే ముందు మీ బిహేవియర్ ని మీరు మార్చుకుంటే చాలా మంచిది. ఇది నా రియాక్షన్ మేడం. నా రియాక్షన్ ఎలా ఉందంటే బిహేవియర్ ఫస్ట్ మీరు మార్చుకోవాలి, ఓకేనా? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? భరణి గారు చూస్తుంటాం వీడియోలు టైగర్లు అంటే ఏం చేస్తారు అన్నిట్లని. మీరు ఫస్ట్ డే చూసాను కదా సార్, ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ గేమ్ ఏం చేస్తారని. బట్ సార్ యూఆర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్నేక్స్ ఇన్ ద హౌస్. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే కరెక్ట్ పాయింట్ చెప్పండి. ఇంకా అరవండి బాగుంది. అదే అంటున్నాను కదా, ఇంకా అరవండి అరవండి. అదే నా చెవి నుంచి రక్తం వస్తుంది సార్. ఒరేయ్ నీ చెవుల్లోంచి మాత్రమే రక్తం వస్తుంది, నా ఒంట్లో ఏ పాటలోంచి ఏమొస్తుందో ఇంటికి వెళ్ళి చూసుకుంటే తప్ప తెలియదురా. హలో కొట్టబయ్యా, కొట్టబయ్యా అడుగుతావేంటి? Zile zile, zile zile eu alerg, chiar mile mile, mile mile pe Maidan pentru tine, tine.